తెలంగాణ విషయానికి వస్తే వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక దాదాపుగా బీజేపీ పార్టీకి సంబంధించి 8 లోక్సభ స్థానాలకు దాదాపుగా అభ్యర్థులు అయితే ఖరారైనట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అంటే గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తూ ఎట్లాగైనా కానీ 17 స్థానాల్లో మాక్సిమం సీట్లు కైవసం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తా ఉంది తెలంగాణలో. రైట్, చూద్దాం. వచ్చే లోక్సభ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా 8 పార్లమెంట్ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. పార్టీ తరపున గత ఎన్నికల్లో గెలిచిన 4 సిట్టింగ్లతో పాటు మరో 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది అని ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్, సోయం బాపురావు ఆదిలాబాద్ నుంచి మరోసారి బరిలోకి దిగనున్నారని బీజేపీ వర్గాలైతే చెప్పాయి. అలాగే చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్కు టికెట్లు దాదాపుగా ఖాయమయ్యాయి. ఇక హైదరాబాద్ స్థానం నుంచి మాధవీలతకు టికెట్ ఖాయమని అంటున్నారు. ఇక నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ పి రాములు తనయుడు భరత్ పోటీ చేరున్నారు. జహీరాబాద్ టికెట్ అంశం ఆసక్తికరంగా మారింది. నిన్న బీజేపీలోకి చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, బీజేపీ సీనియర్ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి తదితరులు ఈ టికెట్ రేస్ లో ఉన్నారు. నిన్నటి వరకు ఆదిలాబాద్ టికెట్లు అంశం పెండింగ్ లో ఉండగా మొన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం సోయం బాపురావు వైపై మొగ్గు చూపినట్లు వివరించాయి. రైట్, ఇక తెలంగాణ నుంచి 8 మంది అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ వెలువడే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, గుడ్ మార్నింగ్. సతీష్, ప్రధానంగా అంటే బీజేపీ జాతీయ నాయకత్వం ఒక 100 మందితో లిస్టు రిలీజ్ చేయబోతున్నట్టుగా మనం మొన్న విన్నాం వార్తలు. అట్లాగే ప్రధానంగా తెలంగాణకు సంబంధించి వస్తే ఒక 8 మంది ఆ లిస్ట్ అయితే ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ పవన్, కేంద్ర ఎన్నికల కమిటీ బీజేపీ ఎన్నికల కమిటీ గురువారం అర్ధరాత్రి అంటే నిన్న తెల్లవారుజామున 4:30 గంటల వరకు కూడా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ నేతలు సైతం కూడా సమావేశానికి హాజరు. ప్రధాని నేతల దగ్గర ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ సైతం కూడా ఇప్పటికే తీసుకున్నారు. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే తెలంగాణలో దాదాపు 8 స్థానాలు ఖరారైనట్టు కూడా మన సమావేశంలో కొలిక్కి వచ్చింది. అయితే అధికారికంగా మాత్రం 5 స్థానాలకు సంబంధించిన వాటిలో క్లారిటీ కూడా ఇచ్చారని తెలుస్తుంది. ఇక సికింద్రాబాద్ సిట్టింగ్, కరీంనగర్ సిట్టింగ్, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఇవన్నీ కూడా గత పార్లమెంట్ లో గెలిచిన సీట్లే వారికి తిరిగి మరోసారి కేటాయింపు చేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక తాజాగా భువనగిరి పార్లమెంట్ నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి ఇటీవల పార్టీలో చేరిన రాములు కొడుకు భరత్ కు కూడా టికెట్ కేటాయించినట్టు తెలిసింది. ఇక జహీరాబాద్ నుంచి మొదట సినీ నిర్మాత దిల్ రాజు ఇతరుల పేర్లు వచ్చినప్పటికీ కూడా నిన్న తాజాగా ఆ పార్టీలో సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కూడా నిన్న పార్టీలో చేరారు. అనంతరం ఆయనకు కూడా అష్యూరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు 8 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులని ఫైనల్ చేసినట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. ఇక మల్కాజ్గిరి రేస్ లో ఈటల రాజేందర్, మురళీధర్ రావు పేర్లు పరిశీలిస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, అదేవిధంగా డీకే అర్నా పేరు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. ఇక మరోవైపు మల్కాజ్గిరికి సంబంధించిన అంశంలో సీనియర్ నేత ఈటల రాజేందర్, అదేవిధంగా మురళీధర్ రావు పేర్లతో పాటు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మల్లారెడ్డి కుమారుడైన భద్రారెడ్డి పేరు కూడా తాజాగా తెరపైకి వినిపిస్తుంది. వీరి పేర్లను కూడా ఇస్తారా? ఇప్పటి వరకు వారి అంశాలను ఇంకైతే క్లారిటీ లేదు. కానీ 8 స్థానాలకు సంబంధించి 8 మందికి టికెట్లు ఇచ్చేందుకు ఇప్పటికే బీజేపీ ఒక కసరత్తు అయితే పూర్తి చేసింది. తాజాగా ఈ రోజు లిస్టు విడుదలవుతుందనేది కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు చేస్తారా? అధికారికంగా మంచి ముహూర్తాన్ని చూసుకొని బీజేపీ దాదాపు 102 పైగా కూడా అభ్యర్థులు, లోక్సభకు సంబంధించిన అభ్యర్థుల లిస్టును ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఆ లిస్ట్ లో ప్రధాని మోదీ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరికొంతమంది సీనియర్ నేతల పేర్లు కూడా ఉండబోతున్నాయి. ఆ లిస్ట్ తో పాటు తెలంగాణకు సంబంధించి 8 మంది పేర్లు కూడా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగతా అంశాలపైన మరోసారి సమావేశం అయ్యే అవకాశాలను ప్రస్తుతం ఈ లిస్టుల్లో మాత్రం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలకు సంబంధించిన అంశంలో కూడా ఒక ప్రకటన అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.